పాపం నిజంగా మీరు గమనించి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ గ్రంథం చదవండి, ఇంట్రెస్ట్ ఉంటే కాదు మర్యాదగా చదవండి, చాలా మంచి విషయాలు ఉంటాయి. 3వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు ఏబు స్వాప కాదు. నేనేం చేశా, నన్ను ఎందుకు ఎట్ట చేశావు, నేనేం చేశా, నాకింత అన్యాయం ఎందుకు చేశావు, నేనేం చేశా, నాకింత ద్రోహం చేసావు ఏంది, నేను ఎవరి కడుపన్నా కొట్టానా, ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టకుండా పంపలేదే, వస్త్రహీనుని చూసి దాటిపోలేదే, నా వస్త్రాలు ఇచ్చానే, అన్యాయం జరిగిన వాడిని చూసి నేను ఓర్చుకోలేకపోయినానే, అన్యాయం చేసిన వాడి దవడ మీద కొట్టి వాడి నోటనున్న వీడి ఆహారం వీడికి ఇప్పించానే, నేనేం తప్పు చేశానని, నేనేం దుర్మార్గం చేశానని, నేనేం ద్రోహం చేశానని, ఇంత నీతి నిజాయితీగా నేను ఉంటే నాకింత దారుణమా, నాకింత అన్యాయమా. సుడిగాలిలో ఏబునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు కూడా ఇదే పాయింట్లో ఉంటాడు ఏబు. ఎందుకెట్లా చేశావు, ఎందుకెట్లా చేశావు, ఎందుకెట్లా చేశావు. చివరికి 42వ అధ్యాయంలో కనువిప్పు కలిగింది. కనువిప్పు కలిగి జ్ఞానము లేని వాడనై నా ఆలోచనకు, నా జ్ఞానమునకు మించిన సంగతులను నేను నిన్ను గురించి మాట్లాడాను, చాలా బుద్ధిహీనమైన పని చేశాను, నన్ను నేను అసహించుకుని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అప్పుడు